హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు మ్యామ్? నా పేరు సహస్ర. మ్యామ్, కార్తీక దీపం సీరియల్ చూస్తారా? చూడట్లేదు. ఏ మ్యామ్? ఇప్పుడంత స్టోరీ కానీ అంత స్క్రిప్ట్లో దమ్ము కానీ లేదు. అది ఫస్ట్ టైం 2017లో వచ్చింది అంటే అది ఎండింగ్ వరకు కూడా ఒక ఆతృత ఉండేది. ఎక్కడున్నా కానీ ముందర పనులన్నీ వదిలేసేసుకొని ఊరికెళ్ళి టీవీ ముందర కూర్చునేవాళ్ళు. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు. ఏం జరిగిద్దా ఎగ్జెక్టింగ్గా ఉండేది అది అప్పుడు. ఇప్పుడు స్టోరీలో దమ్ము లేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మరి స్క్రిప్ట్ రైటర్ ఎలా రాస్తున్నాడో తెలియదు. మరి అది మరి ఆర్టిస్టులు ఎలా యాక్ట్ చేస్తున్నారు? ఆర్టిస్టులు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి. వాళ్ళు ఇంకా కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుకోవాలి. కొంచెం ఓవర్ ఉండొచ్చు, కొంచెం నార్మల్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ కార్తీక దీపంలో ఆర్టిస్టులు పెర్ఫామ్ చేసింది బాగుందా? ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఈ సెకండ్ కార్తీక దీపం, వాళ్ళకి డిఫరెన్స్ ఎవరుంటే బాగుండేది అనుకుంటారు క్యారెక్టర్? దానిట్లో అర్చన యాక్షన్ బాగుంది ఫస్ట్. తర్వాత ఈ అమ్మాయి దీప అనే అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, ప్రేమి విశ్వనాథన్. ఇక తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చింది ఇంకొక అమ్మాయి, అమెరికా నుంచి వచ్చింది మౌనిత. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా చేసింది ఆ అమ్మాయి కూడా. దానికి తగ్గట్టుగా నిరుపం కూడా ఉతికారేస్తే పెట్లో పెట్టుకోవచ్చు అతని యాక్షన్కి. కానీ ఈసారి కార్తీక దీపం అంత లేదు. ఎందుకని కార్తీక దీపం గురించి అంతగా అడుగుతున్నారు? కార్తీక దీపం అంటే లేడీస్ కి ఫేవరెట్ సీరియల్ కదా మ్యామ్. అది ఒకప్పటి మాట, ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు ఎవరు అంత లైక్ చేయట్లేదు, చూడట్లేదు, విసుగు కూడా వస్తుంది. ఇక్కడ మీకు విసుగు అనిపిస్తుంది? అసలు అసలు చూసారా, ఫాలో అవుతున్నారా? లేదు, పడిపోయింది. కార్తీక దీపం 1 ఒకటే సక్సెస్ అయింది. సెకండ్ 2 అని పెట్టారా ఆ సీరియల్ కానీ సినిమా కానీ ఏది? అండ్ మా టీవీలో మీరు బాగా ఫాలో అయ్యే సీరియల్? నేను ఒక ఆర్టిస్ట్ని, ప్లస్ కాకపోతే ఎదగదలేని ఆర్టిస్ట్ని. ఇంకోటి ఏంటి అంటే మన తెలుగు వాళ్ళని ఎవరిని ఆర్టిస్టులుగా తీసుకోవట్లేదు సీరియల్ వాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. మరి లోపాలు మరి డిఫరెంట్లనే ఎక్కడున్నాయో తెలీదు. నా కోరిక ఏంటంటే మన తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం లైఫ్ ఇచ్చినట్లు వాళ్ళలో టాలెంట్ కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక మదర్ క్యారెక్టర్ కావాలన్నా వేరే స్టేట్ నుంచి తెచ్చుకుంటున్నారు, ఒక హీరోయిన్ క్యారెక్టర్ కావాలన్నా తెచ్చుకుంటున్నారు, ఆఖరికి ఒక ఒక ఫాదర్ క్యారెక్టర్ కావాలన్నా కానీ వేరే స్టేట్ నుంచి తెచ్చుకున్నారు. ఎందుకు? మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మన తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు కదా. పోనీ ఎవరో ఏదో చేశారని మన తెలుగు వాళ్ళని ఎందుకు ఆపేసుకోవడం? ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. దాన్ని బట్టి ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళు ఇక్కడ పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతున్నారు, వాళ్ళేమో అక్కడ వేరే నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ అవకాశం ఏదో, ఆ రెమ్యునేషన్ ఏదో, ఆ అకామిడేషన్ ఏదో మన తెలుగు వాళ్ళకే ఇవ్వండి, మన తెలుగు వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని ఫ్లైట్ టికెట్లు వేసి పిలిపిస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ హోటల్స్లో రూమ్స్ ఇస్తున్నారు, అకామిడేషన్ ఇస్తున్నారు, రెమ్యునేషన్ ఇస్తున్నారు. అదే రెమ్యునేషన్ మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి, చేసుకుంటారు. మన తెలుగులో ఇంతమంది మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకొని, ఇంతమంది టాలెంట్ ఉన్న ఒక జెంట్ అండ్ లేడీ ఆర్టిస్టులను పెట్టుకొని మరి వేరే రాష్ట్రాల గురించి ఎందుకు తెచ్చుకుంటున్నారో ఈ ఛానల్ వాళ్ళు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక టాక్ ఏమొస్తుందంటే ఒక డైరెక్టర్గా కానీ, ఒక ప్రొడ్యూసర్గా కానీ, ఒక కో డైరెక్టర్గా కానీ, ఒక మేనేజర్గా కానీ ఎవరికి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకునే రైట్స్ లేవు. అది ఏదో నాకు కూడా తెలియదు. ఆ ఛానల్లో ఆ పెద్ద మనిషి ఎవరు అక్కడ దాకా నేను కూడా వెళ్ళలేదు, నా ప్రొఫైల్ కూడా వెళ్ళలేదు. నా ప్రొఫైల్ వెళ్ళినా నాకు వివరం తెలుస్తుంది. కానీ మరి అక్కడ ఆ ఛానల్లో మరి మా టీవీయే కానీ, జీ తెలుగే కానీ, జెమినీయే కానీ, ఈటీవీయే కానీ వీటిలలో ఆర్టిస్ట్ అసలు ఎలా సెలెక్ట్ చేస్తారంట మీకు తెలిసినంత? బాగా చేసుకుంటారు సెలెక్షన్. ఏంటంటే ఒక డైరెక్టర్ చేసుకుంటాడు, ఫస్ట్ ఒక కో డైరెక్టర్ దగ్గర నుంచి వస్తుంది ఒక ఆర్టిస్ట్, చిన్న స్థాయి నుంచే వస్తుంది ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరైనా కానీ. ఒక మేనేజర్ దగ్గర నుంచి వెళ్తాడు. ఇంత ముందులో ఫోటోలో వెళ్ళే, ఇప్పుడు వీడియోలు అడుగుతున్నారు, ఇప్పుడు లింకులు అడుగుతున్నారు. ఈ లింకులు వీడియోలు అన్ని పక్కన పెడితే ఆ కెమెరాకి ఆ ఆర్టిస్ట్ ఎలా ఉన్నాడనేది చూసి తీసుకుంటున్నారు. అది లేడీ కావచ్చు, బట్ జెంట్ కావచ్చు, ఎలా అయినా కానీ. కానీ ఇప్పుడు అలా లేదు. మరి వేరే స్టేట్ ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. బాగా తీసుకుంటారు. ఇంతకు ముందు 12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఒక ఆర్టిస్ట్ని సెలెక్షన్ చేసుకున్నారు అంటే అది ఒక డైరెక్టర్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఆ డైరెక్టర్ ఏమి చెబితే మిగతా ప్రొడ్యూసరే కానీ, మిగతా టీమ్సే కానీ అది చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్కే వాల్యూ లేదు ఫస్ట్. ఇక తర్వాత కో డైరెక్టర్స్ ఏంటి, తర్వాత మేనేజర్స్ ఏంటి, వీళ్ళు కూడా కష్టపడుతున్నారు. వీళ్ళ కష్టం ఎవరు పడరు. ఇండస్ట్రీలో ఎదగడం అంటే ఏదో ఒక ఇది అనుకుంటారు, కానీ ప్రజలందరూ ఒక డైరెక్టర్గా, ఒక కో డైరెక్టర్గా, ఒక మేనేజర్గా, ఒక ఆర్టిస్ట్గా 24
4-7 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా పడే కష్టము బయట వాళ్ళు కూడా పడరు. ఏంటంటే వాళ్ళని ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసి అబ్బా ఆహా ఓహో అని కొడతారు, కానీ వీళ్ళ కష్టం తిండి లేక, ఉండటానికి లేక, రెంట్లు కట్టుకోలేక, మంచినీళ్ళు తాగి ఇటువంటి బ్రతుకులు ఇప్పటికీ ఈ క్షణానికి కూడా మన తెలుగు ఆర్టిస్టులు బ్రతుకుతానే ఉన్నారు. ఈ దగ్గర దరిదాపుల ప్రాంతాల్లోనే బ్రతుకుతానే ఉన్నారు. మరి వాళ్ళకి మన ఛానల్ వాళ్ళు ఎప్పుడు లైఫ్ ఇస్తారో, ఎప్పుడు అవకాశాలు ఇస్తారో తెలియదు, కానీ ఇస్తే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక సినిమా ఇండస్ట్రీ అంటారా, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వీళ్ళు వచ్చేసేస్తున్నారు. చాలా వరకు మన తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంతకు ముందర 15 ఏళ్ల క్రితం ఉన్నంత సీరియల్లో ఆర్టిస్టులకి ఏంటి ఎక్కడ లోపం అంటారు మీకు తెలిసినంత? ఒక ఆర్టిస్ట్గా నేనైతే ఏమీ చెప్పలేను. ఇలాంటి వాళ్ళు చెప్తేనే కదా అసలు ఏంటి అనేది తెలుసు. రెమ్యునేషన్ ఉండొచ్చు, అకామిడేషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ప్రేమి విశ్వనాథన్ ఉంది, ఎందుకు అందాక ఆ అమ్మాయి ఫస్ట్లో బాగా చేసింది, ఇప్పుడు తర్వాత రేటింగ్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆ అమ్మాయి కెమెరా వెనక మళ్ళీ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అది అక్కడ అనేది ఆ లోటుపాట్లు అనేవి కూడా కొంచెం సరిదిద్దుకుంటూ మన తెలుగు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఓన్లీ రెమ్యునరేషన్ విషయమే అంటారా, లేకపోతే కాస్ట్యూమ్ పరంగా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? కాస్ట్యూమ్ పరంగా ఏమీ ఉండదమ్మా. ఇండస్ట్రీకి అంటూ ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళినా, ఒక రాజకీయానికి వచ్చినా, ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చినా, ఒక సీరియల్ ఇండస్ట్రీకి వచ్చినా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అవన్నీ తట్టుకోగలిగితేనే ఎవరైనా బయట అడుగు పెట్టాలి. మెయిన్ సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ ఇండస్ట్రీలో వల్ల ఏంటంటే ఇవన్నీ తట్టుకోగలిగితేనే వాటిల్లో అడుగు పెట్టాలి, నెగ్గగలగాలి, మన టాలెంట్ని మనం చూపించుకోగలగాలి. అంతేగాని ఏదో వెళ్తున్నాంలే వస్తున్నాంలే పూట గడుస్తుందా, మనకేదో ఒక 500 వస్తున్నాయా, ఒక 4000 వస్తున్నాయా, ఒక 10,000 వస్తున్నాయా అని రావద్దు ఎవరు. దయచేసి ఇటువంటి ఉద్దేశాలతో ఎవరు రావద్దు. ఏదో సాధిద్దాం, సంపాదిద్దాం అని వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కానీ, ఒక సీరియల్ ఇండస్ట్రీలో కానీ ఎదగాలి అంటే ఒక కృషి చేయాలి, ఒక సాధన చేయాలి, అన్నీ నేర్చుకోవాలి. కెమెరా ముందులో 4 డైలాగులు చెప్పడానికి రావద్దు. అన్ని రకాలుగా చెయ్యగలం మేము అని ఒక సపోర్టు, నీకు నువ్వు ధైర్యంగా సపోర్ట్ చేసుకొని నువ్వు వస్తే తప్పితే నీకెవరు బ్యాక్ బోన్ ఎవరు లేరు. ఒకప్పుడు చిరంజీవి గారికి ఎవరు లేరు, మురళీమోహన్ గారికి ఎవరు లేరు, మోహన్ బాబు గారికి, రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, వీళ్ళకి ఎవరు లేరు. వీళ్ళందరూ స్వయం శక్తి మీద వచ్చిన వాళ్ళే. అలాగే మన టాలెంట్ని నమ్ముకొని మన స్వయం శక్తి మీద మనం వస్తే బాగుంటుంది, కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వస్తే మాత్రం వచ్చినా రావద్దని అనట్లేదు. కానీ ఇక్కడ కష్టపడి వచ్చి కష్టాలు పడి బ్రతికే వాళ్ళకి తెలుగు సీరియల్స్ అంటే తెలుగు బాగా మాట్లాడే వాళ్ళనే తీసుకోవాలి, కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే తెలుగు డబ్బింగ్ వేరే వాళ్ళు వచ్చి చెప్పించుకుంటున్నారు సీరియల్స్ కి. సో ఎందుకంటారు ఇలా? మరి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా బతకాలిగా. అందుకే అంటారా? కాదులే, కొందరికి ఏంటంటే కెమెరా ముందల డైలాగ్ చెప్పినంత ఈజీగా డబ్బింగ్లో చెప్పలేరు. అందాక దానికి నేనే చెప్పలేను. కెమెరా ఈ విధంగా తెలుగు వాళ్ళు వెనకబడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకు, ఇప్పుడు మరి అదే వేరే రాష్ట్రం వాళ్ళకు కూడా డబ్బింగ్ ఇప్పిస్తున్నారు కదా. మరి మీరు తెలుగు వాళ్ళే కదా, నేను చెప్పలేకపోతున్నాను అన్నారు కదా. చెప్పలేము అంతే. కెమెరా ముందలు చేసిన యాక్షన్ డబ్బింగ్లో చెప్పలేము. డబ్బింగ్లో చెప్పింది మళ్ళీ కెమెరా ముందలు చేయలేరు. వాళ్ళని రమ్మని చెప్పు, రారు. కెమెరా ముందలు వచ్చి వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించమన్నా వాళ్ళు ఎప్పుడూ బ్యాకే ఉంటారు. వాళ్ళ టాలెంట్ డబ్బింగ్లో ఉంటుంది, వీళ్ళ టాలెంట్ కెమెరా ముందలు ఉంటుంది. అలా తీసుకుంటే కొంచెం ఏదైనా వస్తుంది కానీ లైఫ్. కాకపోతే నేను మరీ కోరుకుంటున్న కోరిక అండ్ విన్నమించుకుంటున్న విన్నపం ఏంటంటే, దయచేసి లేడీ ఆర్టిస్టులనే కానీ, జెంట్ ఆర్టిస్టులనే కానీ, మన తెలుగు వాళ్ళు మీకు ఏ స్లాంగ్లో కావాలంటే ఆ స్లాంగ్లో చెప్పగలిగే టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళని తీసుకుంటే కొంచెం బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది మరి ఛానల్ వాళ్ళని హర్ట్ చేయొచ్చు నేను చెప్పిన మాటలు, లేకపోతే ఒక డైరెక్టర్స్కి, ఒక ప్రొడ్యూసర్స్కి, ఒక కో డైరెక్టర్స్కి ఏమైనా అనిపించవచ్చు, ఎలా అయినా అనిపించవచ్చు. కానీ ఎలా అయినా కానీ మన తెలుగుతనం అనేది కనుమరుగవుతుంది. ఈ సీరియల్ ఇండస్ట్రీలో తెలుగుతనం అనేది లేదు. వాళ్ళకి తెలుగు రాకపోయినా, వాళ్ళ తెలుగులో డైలాగ్ చెప్పలేకపోయినా, వాళ్ళకి 1 or 2 days 2 or 1 week అయినా సరే ట్రైనింగ్ ఇచ్చైనా సరే వాళ్ళనే తీసుకుంటున్నారు, కానీ మన తెలుగు వాళ్ళని చాలా వరకు తీసుకోవడం లేదు. ఇప్పుడు వెనక 15 ఏళ్ల క్రితం వచ్చారంటే, 25 ఏళ్ల క్రితం వచ్చారంటే వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళకు దూరదర్శన్ నుంచి వచ్చారు.
ఒక దూరదర్శన్ నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కష్టాలు పడుకుంటూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకుంటూ ఇలా వచ్చారు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఎవరు రాలేదు. కష్టపడి వచ్చిన తర్వాతనే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి కోడళ్ళు అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి అల్లుళ్ళు అయ్యారు. వాళ్ళు ఎదిగిన తర్వాతనే ఇలా వచ్చారు, కానీ ఎదగక ముందులైతే రాలేదు.